ఫ్రెండ్స్, ప్రస్తుతం క్రెడిట్ కార్డు యొక్క అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. సో అందుకే చాలా మంది మధ్య క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకుంటున్నారు. బట్ అప్లై చేసుకుంటున్న వాళ్ళలో మాక్సిమం పీపుల్కి రిజెక్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 100 మంది అప్లై చేసుకుంటే అందులో 10 మందికి మాత్రమే అప్రూవల్ అవుతున్నాయి, మిగతా వాళ్ళందరికీ రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకు? వై? సో మీరు అప్లై చేస్తున్న క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అవ్వకుండా అప్రూవ్ అవ్వాలంటే మీరు ఏ పద్ధతి, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఎలాంటి క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకుంటే ఈజీగా అప్రూవల్స్ వస్తాయి, అండ్ కార్డుకి అప్లై చేసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇంతవరకు మీకు క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకున్న వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, సో మీలో ఒక 50% పీపుల్కైనా కానీ అప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది నేను ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్ ఫాలో అయినట్లయితే. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను అక్కడక్కడ ఏవైతే మీకు టిప్స్, ప్రాసెస్ చెప్తానో అవి మిస్ అవుతారు. సో మళ్ళీ మొదటికి వస్తుంది ప్రాసెస్ అనేది. కాబట్టి ఓపిక్గా లాస్ట్ వరకు చూడండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే, మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నప్పుడు మీరు బిగినర్ అనుకోండి, అంటే మీకు ఇప్పటి వరకు ఏ క్రెడిట్ కార్డ్ లేదు, ఫస్ట్ టైం మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నారు అనుకోండి, నేను ఈ వీడియోలో చెప్పే ఒక్క మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. సో మిస్టేక్ ఏంటి అని అంటే, మీరు ఇప్పటి నుంచి ఏ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నా కానీ ఆ క్రెడిట్ కార్డు ఇన్ కేస్ ప్రీమియం సెగ్మెంట్ క్రెడిట్ కార్డ్ అనుకోండి, ఆ కార్డుకి అప్లై చేసుకోకండి. ప్రీమియం సెగ్మెంట్ క్రెడిట్ కార్డ్ అని అంటే మీకు ఎక్కువ మొత్తంలో రివార్డ్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. షాపింగ్ చేసిన కొద్ది ఆ కార్డ్ని యూజ్ చేసి ఎక్కువ మొత్తంలో రివార్డ్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేయడం, ఎక్కువ మొత్తంలో క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయడం, యూటిలిటీ బిల్స్ పైన క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయడం, అండ్ మీకు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫ్రీగా ఇవ్వడం, రైల్వే లాంజ్ యాక్సెస్ ఫ్రీగా ఇవ్వడం, ఇట్లాంటి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ప్రీమియం క్రెడిట్ కార్డ్స్లో. సో అలా ప్రీమియం సెగ్మెంట్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్కి మీరు అప్లై చేసుకోకండి. ఎందుకంటే ప్రీమియం సెగ్మెంట్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది హయ్యర్ లెవెల్లో ఉంటుంది. సో మీరు బిగినర్స్ కాబట్టి మీరు ఆ కార్డుకి అప్లై చేసుకుంటే అది 100% కంపల్సరీగా రిజెక్ట్ అవుతుంది. సో ఏదైతే మీరు బేసిక్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో బేసిక్ క్రెడిట్ కార్డ్స్కి మాత్రమే అప్లై చేసుకోండి. ఈ ఒక్కసారికి మీరు కాంప్రమైజ్ అవ్వండి. మీరు ఫీచర్స్, బెనిఫిట్స్ అవి ఏవి చూడకండి. ఫస్ట్ మీరు క్రెడిట్ కార్డ్ని సంపాదించడం ఒక పెద్ద పని కాబట్టి, సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ని తీసుకునేటప్పుడు బెనిఫిట్స్, ఫీచర్స్ గురించి కంపల్సరీ కాంప్రమైజ్ అవ్వాలి. ఫస్ట్ ఆ కార్డ్ని మనం ఒక కార్డ్ని అయితే మన సిబిల్లో యాడ్ చేసుకోవాలి ఎటు చేసి. సో కాబట్టి మీరు బేసిక్ క్రెడిట్ కార్డ్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళకండి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మరి బేసిక్ క్రెడిట్ కార్డ్ అంటే ఏది? ఇండియన్ మార్కెట్లో చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, సో వీటన్నిటిలో బేసిక్ క్రెడిట్ కార్డ్ ఏది అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో మీరు ఎలాంటి బేసిక్ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవాలనేది నేను వీడియోలో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందు మీరు క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకునేటప్పుడు ఇంకొక ఫ్యాక్టర్ అయితే కన్సిడర్ చేయాలి. మీరు ఇప్పటి నుంచి ఏదైతే క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకుంటారో, అప్లై చేసుకునే ముందర ఒక 1 మినిట్ ఆగి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేసుకోండి, ఆ కార్డుకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో కంపల్సరీ చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏజ్ చూసుకోండి. సో ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే బ్రాకెట్ అయితే చెక్ చేయండి. ఎందుకు అని అంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్ 21 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్రూవల్ ఇస్తాయి, కొన్ని క్రెడిట్ కార్డ్స్ 18 అబౌవ్ ఉన్నా కానీ అప్రూవల్ ఇస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమందికి ఇప్పుడు 18 ఇయర్స్ 19 ఇయర్స్లో కూడా గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అనేది వస్తున్నాయి. సో జాబ్ ఉంది కదా అని చెప్పేసి, మా సిబిల్ స్కోర్ కూడా మంచిగా ఉంది కదా అని చెప్పేసి ఏ కార్డు పడితే ఆ కార్డు నేను అప్లై చేసుకోవచ్చు, నాకు అప్రూవల్ వస్తుంది, నాకు సాలరీ స్లిప్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అప్లై చేసుకుంటున్నారు. బట్ అక్కడ మీకు ఎంత సాలరీ ఉన్నా, సాలరీ స్లిప్స్ ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నా, మీకు మంచి సిబిల్ స్కోర్ ఉన్నా కానీ మీకు ఏజ్ 18 19 ఉంది, మీరు 21 ఇయర్స్ అబౌవ్ ఉన్న క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నారనుకోండి, వాళ్ళు ఎలా అప్రూవల్ ఇస్తారు? సో ఆ బ్రాకెట్లో మీరు లేరు కాబట్టి, ఏజ్ బ్రాకెట్లో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీకు అప్రూవల్ అనేది ఇవ్వరాదు. సో అట్లా ఏజ్ క్రైటీరియా అనేది చూసుకొని వాళ్ళు ఏదైతే ఏజ్ బ్రాకెట్ ఇస్తారో ఆ బ్రాకెట్లో మీరు ఉంటే అప్లై చేసుకోండి. సో అలా మీరు అప్లై చేస్తున్న కార్డుకి మీ ఏజ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా కంపల్సరీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే సర్వీసెబుల్ లొకేషన్. సో క్రెడిట్ కార్డ్స్లో కొన్ని కార్డ్స్ కొన్ని ఏరియాస్లో సర్వీస్ చేయవు. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరున్న ఏరియాలో మీరు అప్లై చేస్తున్న కార్డ్ సర్వీస్ చేయలేదనుకోండి, సో మీకు ఎంత మంచిగా సిబిల్ స్కోర్ ఉన్నా, మీకు సాలరీ స్లిప్స్ ఉన్నా, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, మీరు ఏదైనా కానీ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎంత బెటర్గా ఉన్నా కానీ మీకు అప్రూవల్ ఇవ్వదు. ఎందుకంటే ఆ కార్డు మీ ఏరియాలో సర్వీస్ చేయట్లేదు కాబట్టి మీకు అప్రూవల్ ఇవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇది అన్ని ఏరియాస్కి ఎక్స్పెండ్ అవుతుంది. బట్ ప్రస్తుతానికి ఇప్పటి వరకు మాత్రం క్రెడిట్ కార్డ్స్ ఓన్లీ మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. మిగతా చిన్న డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి సాలరీడ్ పర్సన్స్ అయినా క్రెడిట్ స్కోర్ ఎంత మంచిగా ఉన్నా కానీ ఇది అప్రూవల్ అనేది ఇవ్వదు. ఈవెన్ నాకు కూడా అప్రూవల్ అనేది రాదు, నాకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కానీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది రిజెక్ట్ అయ్యింది. సో ఇలా మీ ఏరియాలో సర్వీసెబుల్ ఉన్న క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోండి. సో మీరు అప్లై చేసుకుంటున్న కార్డు మీ ఏరియాలో సర్వీసెబుల్ ఉందా లేదా అని తెలుసుకోవడం ఈజీ. జస్ట్ గూగుల్లో ఆ కార్డు పేరు ఎంటర్ చేసేసి సర్వీసెబుల్ పిన్ కోడ్ లిస్ట్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే మీకు అక్కడ లిస్ట్ వస్తుంది.
ఇన్ కేస్ రాకపోయినా కానీ మీకు ఒక ఐడియా ఇస్తాను నేను. సో ఏ బ్యాంక్స్ అయితే అన్ని ఏరియాస్లో ఎక్స్పాండ్ అయి ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్గా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఎస్బీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, సో ఎస్ బ్యాంక్ కానీ, ఇట్లాంటి బ్యాంక్స్ అన్నీ కూడా చిన్న చిన్న డిస్ట్రిక్ట్లో, చిన్న చిన్న మండలాల్లో కూడా ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇట్లా ప్రతి ఏరియాలో ఎక్స్పాండ్ అయి ఉన్న బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్కి మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి, అవి మీ ఏరియాలో సర్వీసబుల్ ఉంటాయి, ఎలాంటి ఇష్యూ లేదు. బట్ ఇందాక చెప్పినట్లుగా ఏవైతే కొన్ని బ్యాంక్స్ ఉంటాయో మెట్రో సిటీస్లో ప్రొవైడ్ చేసేటివి, సో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కావచ్చు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కావచ్చు, సో ఇట్లాంటి వాటికి మీ ఏరియాలో సర్వీసబుల్ లొకేషన్ లేకుంటే మాత్రం అప్లై చేసుకోకండి, వట్టిగా టైం వేస్ట్ మీకు. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీరు అప్లై చేసుకున్న క్రెడిట్ కార్డ్కి యాన్యువల్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎంత ఉందో చెక్ చేసుకోండి. సో ప్రతి క్రెడిట్ కార్డ్కి యాన్యువల్ ఇన్కమ్ క్రైటీరియా అనేది వాళ్ళు బ్రాకెట్ సెట్ చేస్తారు. కొన్ని క్రెడిట్ కార్డ్స్కి 3 lakh ఎబో ఉంటే మేము అప్రూవల్ ఇస్తామంటారు, కొన్ని క్రెడిట్ కార్డ్స్కి 5 lakh ఎబో ఉంటే మాత్రమే మేము క్రెడిట్ కార్డ్ అప్రూవల్ ఇస్తామంటారు, కొన్ని క్రెడిట్ కార్డ్స్కి యాన్యువల్ ఇన్కమ్ అనేది అంటే సంవత్సరం సంపాదన 10 లక్షలకు ఎక్కువగా ఉంటేనే మేము అప్రూవల్ ఇస్తామని చెప్తారు. సో బేసిక్ క్రెడిట్ కార్డ్స్కి తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది, ప్రీమియం సెగ్మెంట్ క్రెడిట్ కార్డ్స్కి వెళ్ళిన కొద్దీ ఎక్కువ యాన్యువల్ ఇన్కమ్ బ్రాకెట్ అయితే వాళ్ళు సెట్ చేస్తారు. సో మీరు తెలియకుండా యాజ్ ఎ బిగినర్గా స్టార్టింగ్లోనే మీరు మంచి ప్రీమియం సెగ్మెంట్ క్రెడిట్ కార్డ్కి యాన్యువల్ ఇన్కమ్ 10 లక్షలు 5 లక్షలు ఉన్న క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకున్నారనుకోండి, యాజ్ యూజువల్గా అవి రిజెక్ట్ అయిపోతాయి. కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే తక్కువగా ఉంటుందో ఆ క్రెడిట్ కార్డ్స్కే మీరు ఫస్ట్ అప్లై చేసుకోండి. అలాంటి క్రెడిట్ కార్డ్స్ని మీరు ఫస్ట్ మీ సిబిల్లో యాడ్ చేసుకున్న తర్వాత, అంటే అలాంటి క్రెడిట్ కార్డ్ మీకు ఒకటి ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక 2-3 months ఆగిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వేరే క్రెడిట్ కార్డ్స్ అనేది వచ్చేస్తాయి, మీరు అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ ఫస్ట్ మాత్రం మీరు తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోండి, ఎన్ని బెనిఫిట్స్ తక్కువగా ఉన్నా సరే. సో ఓవరాల్గా మీరు 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మీరు కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ప్రీమియం క్రెడిట్ కార్డ్కి అప్లై చేయకండి, బేసిక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయండి అన్న కదా. సో ఆ బేసిక్ క్రెడిట్ కార్డ్ ఏది, అండ్ తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న క్రెడిట్ కార్డ్కి అప్లై చేయమని చెప్పాను కదా. సో తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న క్రెడిట్ కార్డ్ ఏది, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి నేను ఒక క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేశా. సో ఆ క్రెడిట్ కార్డ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ క్రెడిట్ కార్డు. సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది కంప్లీట్లీ బేసిక్ క్రెడిట్ కార్డు, మీకు తక్కువగా యాన్యువల్ ఇన్కమ్ ఉన్నా కానీ ఇది మీకు ఈజీగా అప్రూవల్ ఇస్తుంది. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, మీరు కంప్లీట్గా ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పినవి మళ్ళీ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏదైనా అబద్ధం చెప్పానా మీకు అర్థమవుతుంది. సో ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, జెన్యున్గా నేను రీసెర్చ్ చేసి మీకు ఈ కార్డ్ని అయితే సజెస్ట్ చేస్తున్నా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ క్రెడిట్ కార్డ్ అనేది నేను మీకు ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, ఈ కార్డుకి ఇందాక చెప్పినట్లుగా యాన్యువల్ ఇన్కమ్ మినిమం 3 lakhs ఎబో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో 3 lakhs అని కూడా వీళ్ళు ఎందుకు పెడతారు అని అంటే, సో మంత్లీ ఇన్కమ్ మొత్తానికి లేకున్నా కానీ మేము కార్డ్ అప్రూవల్ ఇస్తామని పెట్టారనుకోండి, సో రోజు ఒక 1000 అప్లికేషన్స్ వస్తాయి. సో వాళ్ళు ఫిల్టర్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, అండ్ వాళ్ళు ఇన్కమ్ లేని వాళ్ళకి అప్రూవల్ ఇచ్చినా కానీ మళ్ళీ రీపేమెంట్స్ అనేది కలెక్షన్ కావు. కాబట్టి మినిమం 3 lakhs అయితే పెట్టారు. సో కొంచెం 3 lakhs అటు ఇటు ఉన్నా కానీ మీ సిబిల్ స్కోర్ బెటర్గా ఉంటే వీళ్ళు అప్రూవల్ ఇస్తారు. బట్ 3 lakhsలో యాన్యువల్ ఇన్కమ్ మినిమం 3 lakhs ఎబో ఉంటే అప్రూవల్ ఇస్తామని చెప్తున్న క్రెడిట్ కార్డు మాత్రం ప్రెజెంట్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్లో ఇది ఒకటే క్రెడిట్ కార్డు. అండ్ ఏజ్ వచ్చేసి 21 years ఎబో ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు 18 years ఉంటే 18 years ఎబో ఉన్న వాళ్ళు ఏ కార్డుకి అప్లై చేసుకోవాలనేది ముందు వీడియోలో చెప్తా. అండ్ ఈ కార్డ్ సర్వీసబుల్ లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో మాక్సిమం విలేజ్ ఏరియాస్లో కూడా ఈ కార్డ్ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీ పిన్ కోడ్ని బట్టి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు అసలు. సో కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్లో ఇది బెస్ట్ అనిపించింది కాబట్టి నేను ఈ కార్డ్ని పిక్ చేశా. సో ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తే, ఎందుకు అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తున్నానంటే అప్లికేషన్ ప్రాసెస్లో ఇన్కమ్ ప్రూఫ్ అడుగుద్ది కదా అని కూడా కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ అనేది ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని అప్లికేషన్ ప్రాసెస్లో క్లియర్ అవుతాయి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలంటే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ లింక్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా కార్డుకి అప్లై చేసే పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. తర్వాత ఈ పేజ్లో మీరు మిస్టర్ ఆ మెసేజ్ సెలెక్ట్ చేయండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పిన్ కోడ్, పాన్ కార్డ్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, రెసిడెంట్ ఇండియన్ అని అట్లాగే ఉంచండి. కింద స్క్రోల్ చేసి ఐ అగ్రీ బాక్సెస్ టిక్ చేసేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసుకొని ఓటీపీ వెరిఫై చేసుకోండి. మీరు సాలరీడ్ పర్సన్ అయితే సాలరీ సెలెక్ట్ చేసుకొని మీ యాన్యువల్ సంవత్సరం సంపాదన ఎంత ఉంటుందో ఇక్కడ డ్రాగ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకొని మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో అంత సెలెక్ట్ చేసుకోండి. మినిమం 3 లక్షల పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నో పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి చాలా టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ కనబడతాయి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా వినండి. ప్రొప్రైటరీ కార్డ్స్ అండ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మిగతావి మీరు సెలెక్ట్ చేసుకుంటే అవి అప్రూవల్ రేట్ అనేది తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇప్పటివరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏదైనా రిలేషన్షిప్ ఉంటే ఎస్ పైన క్లిక్ చేసి మీకు ఏ రిలేషన్షిప్ ఉందో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇప్పటివరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏ రిలేషన్షిప్ లేదు, ఇదే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నా అనుకుంటే జస్ట్ నో పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు వేరే బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని అడుగుద్ది. మీకు వేరే బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకొని ఏ బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ ఉందో బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని దాని లిమిట్ అనేది ఇక్కడ ఇచ్చేసి కంటిన్యూ చేసుకోండి. ఏ బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ లేదు, ఇదే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నాను నేను అంటే నో పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత మీ ఇంటి అడ్రస్,
ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, సిటీ, స్టేట్, మీ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళిపోండి. తర్వాత మీ ఆక్యుపేషన్ డీటెయిల్స్ అడుగుద్ది. ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అయితే కంపెనీ నేమ్, ప్రొఫెషన్, డిజిగ్నేషన్, మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ నేమ్, షాప్ నేమ్, సో వాటికి సంబంధించినవన్నీ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీరు బ్లాగర్ కానీ, అఫిలియేట్ మార్కెటర్, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, యూట్యూబర్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, ఇవి ఏమున్నా కానీ వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయండి. వర్క్ అడ్రస్ దగ్గర ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీ కంపెనీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటే మీ ఇంటి డీటెయిల్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి కార్డ్ లిమిట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ 1,25,000 చూపిస్తుంది కదా, ఇది ఫిక్స్డ్ లిమిట్ కాదు. అప్ టు 1,25,000 అంటే 1 lakh రావచ్చు, 90,000 రావచ్చు, 1,20,000 కూడా రావచ్చు. 1,25,000 వరకు మీకు ఎంతైనా లిమిట్ ఇస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఈజీ క్రెడిట్ కార్డ్ అనేది వచ్చింది నేను చెప్పినట్లుగా. సో ఈజీ క్రెడిట్ కార్డ్ వస్తే మీరు దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కిందకి స్క్రోల్ చేసి చూసుకోవచ్చు. అండ్ జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈజీ క్రెడిట్ కార్డ్ రాకుండా ఈ విధంగా సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చింది అనుకోండి, సో సెలెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేసుకునే ముందర లెఫ్ట్ రైట్ స్క్రోల్ చేసి చూడండి ఈజీ వస్తుందేమో అని చెప్పేసి. ఈజీ రాకపోతే సెలెక్ట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని దీనికి అప్లై చేసుకోండి, నో ఇష్యూ. తర్వాత మీరు మ్యారీడా, సింగిల్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంతవరకు చదువుకున్నారు, కార్డు పైన ఏ నేమ్ ప్రింట్ అవ్వాలి, మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, మీ మదర్ నేము, మీ కార్డు ఇంటికి రావాలా, ఆఫీస్కి రావాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. కార్డుకి నామినీ యాడ్ చేస్తారా అంటుంది, తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నో పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఆన్ కార్డు కూడా అవసరం లేదు, నో పైన క్లిక్ చేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్లో మీది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి, లేకపోతే లైవ్ గా దిగి అప్లోడ్ చేసేయండి. అడ్రస్ ప్రూఫ్ దగ్గర మీ ఆధార్ కార్డ్ ఫోటో తీసి అప్లోడ్ చేసేయండి. ఇన్కమ్ ప్రూఫ్ దగ్గర మీరు సాలరీడ్ పర్సన్ అయితే సాలరీ స్లిప్స్ ఇవ్వచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా మీరు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీ బ్యాంక్లో యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని దానికి పాస్వర్డ్ అనేది రిమూవ్ చేయండి. బ్రౌజర్లో పీడిఎఫ్ పాస్వర్డ్ రిమూవ్ అని కొడితే సైట్స్ వస్తాయి, అందులోకి వెళ్ళేసి పాస్వర్డ్ రిమూవ్ చేసి అప్లోడ్ చేసేయండి. ఇన్ కేస్ మీకు ఇప్పటివరకు ఆల్రెడీ వేరే బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ 3 months స్టేట్మెంట్స్ కూడా లాస్ట్ 3 months స్టేట్మెంట్స్ ఇక్కడ ఈ విధంగా అప్లోడ్ చేసేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఐ అగ్రీ బాక్సెస్ 3 కూడా టిక్ చేసి యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. ఆధార్ కేవైసీ ఉంటుంది, సో నౌ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని వస్తాయి, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోండి. తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి మీ రిక్వెస్ట్ మాకు వచ్చింది అని చెప్పేసి అప్లికేషన్ ఐడి కూడా ఇక్కడ వస్తుంది. సో ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు మెయిల్ మెసేజ్ కూడా వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ నెంబర్తో మీరు ఒక 2-3 రోజులాగి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీ క్రెడిట్ కార్డ్ స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నట్లుగా 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఏ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు అని అంటే యాక్సిస్ బ్యాంక్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. ఎందుకు అని అంటే ఈ క్రెడిట్ కార్డ్ అనేది 18 years అబోవ్ ఉన్నా కానీ అప్రూవల్ అనేది ఇస్తుంది. అఫీషియల్గా వీళ్ళు వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు. అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా సర్వీసెబుల్ లొకేషన్స్ ప్రతి ఏరియాలో ఉన్నాయి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఈ యాక్సిస్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ తెలియదని అనుకుంటే నేను డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేసా. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. ఆ వీడియో చెక్ చేసి అప్లై చేసుకోండి. తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ అడగని క్రెడిట్ కార్డ్స్లో ఈ మధ్య ఎక్కువగా అప్రూవల్ ఇస్తున్న క్రెడిట్ కార్డ్లో హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ కూడా బెటర్గా ఉంది. సో ఈజీ అప్రూవల్స్ అనేది ఇస్తుంది, ఇన్కమ్ ప్రూఫ్ అనేది అడగట్లేదు. మీరు హెచ్డిఎఫ్సి వెబ్సైట్ నుంచి వెళ్తే ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతుంది, బట్ డిస్క్రిప్షన్లో నేను టాటా పోర్టల్ లింక్ అయితే ప్రొవైడ్ చేసా. సో టాటా పోర్టల్లో నుంచి వెళ్తే జస్ట్ మీ సిబిల్ స్కోర్ చూసుకొని మీకు అప్రూవల్ ఇస్తుంది తప్ప మిమ్మల్ని ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అప్లోడ్ చేయమనట్లేదు. సో హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ కూడా ది బెస్ట్ క్రెడిట్ కార్డు బేసిక్ క్రెడిట్ కార్డ్స్లో. సో దీనికి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, ఆ లింక్ నుంచి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే నేను రీసెంట్గా చేసిన వీడియో లింక్ కూడా ఇస్తా అప్లికేషన్ చేసుకోవడానికి, ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కన్సిడర్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇంతవరకు మీకు రిజెక్ట్ అయిన వాళ్ళలో ఒక 50% జనాలకైనా కానీ కార్డ్ అప్రూవ్ అవుతుంది. సో ఎవరికైతే కార్డ్ అప్రూవ్ అయిందో ఈ టిప్స్ ఫాలో అయ్యి అప్లై చేస్తే సో వాళ్ళు నాకు కార్డ్ వచ్చింది అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు కార్డ్ రిజెక్ట్ అయినా కానీ కింద కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎంతమందికి అప్రూవ్ అవుతున్నాయి, ఎంతమందికి రిజెక్ట్ అవుతున్నాయి అనే రేషియో కూడా మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంకా కంటెంట్ చేయడానికి మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది. కాబట్టి మీకు అప్రూవ్ అయినా రిజెక్ట్ అయినా ఆ రెస్పాన్స్ అనేది కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.